అమాయకుడు వంశీని అరెస్ట్ చేశారని ఇప్పుడు మీరు 2-3 రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు. అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, చాలా బాధపడ్డాను. దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం. కంప్లైంట్ తీసుకున్నారు, రిజిస్టర్ చేయలేదు. అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు. ఈవెన్ మహిళని కూడా చూడకుండా, కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది, నెలల తరబడి జైల్లో పెట్టారు. మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఏం జరుగుతుందో కూడా అడగలేదు. ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు, వీడియోస్ అన్నీ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది. అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. 3 రోజుల ముందు నేనే ఆశ్చర్యపోయాను. అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను. మనసులో అనుకున్నాను నేను, ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది, భయపెట్టుంటారా, ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా, విత్డ్రాలు చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారా, నా మనసులో నేను అనుకున్నాను. కానీ బయట పెట్టలేదు. నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది. ఎక్కడైనా ఉంటుందా? ఒక పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి, మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రెజర్ లేకపోతే, ఎంత ఒత్తిడి లేకపోతే, వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు. అది కూడా నేను మార్నింగే చూశాను, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు. దీన్ని భూతద్దంలో చూడవలసిన అవసరం లేదు. మేము నిన్నే అధికారంలో లేవు, వచ్చి 8 మాసాలు కంప్లీట్ అయింది. మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే 8 మాసాల సమయం మాకు అవసరం లేదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు. లాస్ట్ 5 years ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు నరకం పడ్డాం, ఊచకోత కోశారు, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే, దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అదే జరుగుతుంది. కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం, భవిష్యత్తులో కూడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగొచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. నేను ఇంకా
సార్ అంటే పార్టీ ఆఫీస్ మీద అటాక్ ఒకటి, సాక్షిని థ్రెటన్ చేయడం ఒకటి, ఇట్లా ఉన్నాయి కదా. కెన్ యూ ఎలాబరేట్ ఎలా జరిగింది సార్ మీ నోటీస్ కి మీ దగ్గర నుంచి? అంటే నేను పూర్తిగా వినలేదు. నేను అంటే నా మనసులో అనుకున్నాను, నేను ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్స్ సంథింగ్ దేర్, ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం. పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళే, ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు, ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు, బండ బూతులు తిట్టారు. ఎవరు సార్ అతను చేసింది? ఒక 5 పేర్లు చెప్పారు, అందులో మీకు తెలుసు కదా 5 పేర్లు ఉన్నాయని చెప్పారు. వాళ్ళ కంప్లైంటే, అందులో మనమేం సృష్టించింది ఏం లేదు, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు, దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇదేళ్ల తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అయిందా ఇది ఇన్సిడెంట్ జరిగి? ఏది పార్టీ ఆఫీస్ మీద? లేదు 1 year. ఎలక్షన్ 2 months బిఫోర్, ఎలక్షన్ 2 months ముందు ఇది. నాకు తెలుసు కదా, నేను అధ్యక్షులుగా ఉన్నాను కదా. ఎలక్షన్ 2 months ముందు. ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు, ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి. ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి, యాక్టివిటీ నడుస్తుంది. ఇది కొత్త టిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికిపోయారు. దీనిలో ప్రధాన ముద్దాయిగా ఏది సాక్షిని బెదిరించిన దాంట్లో ప్రధాన ముద్దాయిగా ఈయన ఉన్నాడు, అంతేనా సార్? అంతే కదా, నేను చెప్పలేదు కదా. నాకు తెలియదు, నేను చెప్పలేదు. వాళ్ళ కంప్లైంట్స్లో 1, 2, 3, 4, 5 అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కోసారు. ఎఫ్ఐఆర్లు కోసారు కాబట్టి అందులో 1 ఇస్తే 1 అవుతాడు, 2 ఇస్తే 2 అవుతాడు, 3 ఇస్తే 3 అవుతాడు. మనకు తెలియదు తర్వాత అది. కానీ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 1, 2, 3 అని ఉంటుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏంటంటే కంప్లైంట్ ప్రకారం కడతారు. ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముందు ఎవరు వెనకనేది, ఎవరు డైరెక్ట్గా పాల్గొన్నారు, ఇవన్నీ తర్వాత ఉంటాయి, ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ.